అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఇంటి పక్కనే ఒక ముంగిస ఉండేది. రైతు పడేసిన చద్దన్నం తింటూ ఆ ముంగిస బ్రతికేది. ఒకరోజు రైతు పొలం పనికి వెళ్తాడు. ఆ రైతు భార్య వంటగదిలో పని చేసుకుంటుంది. అదే సమయంలో ముంగిస రైతు ఇంటి లోపలికి వెళ్తుంది. అక్కడ ఉయ్యలలో రైతు బిడ్డ పడుకొని కనిపిస్తుంది. ఆ ఉయ్యల పక్కనే ఒక పాము కదులుతూ కనిపిస్తుంది. ఆ పాము పాపకు ఏమైనా హాని చేస్తుందేమో అని భయపడుతుంది ముంగిస. ఇన్నాళ్ళు తనకు తిండి పెడుతున్న రైతు రుణం తీర్చుకోవాలి అనుకుంటుంది. ఆ పాము ఉయ్యల వైపు వెళ్తుంటే ముంగిస పాము పైకి దూకింది. పాముకి ముంగిసకి మధ్య పోరాటం మొదలైంది. చివరికి ముంగిస పాముని చంపుతుంది. పాముని చంపిన ముంగిస రక్తం అంటిన మూతితో బయటకు వెళుతుండగా రైతు భార్య చూసి ముంగిస తన బిడ్డకు గాయం చేసింది అనుకుని దాన్ని చంపుతుంది. ముంగిసను చంపి ఉయ్యాల దగ్గరకు వెళ్తుంది. ఉయ్యాలలో పాప హాయిగా పడుకుంది. కానీ పక్కనే చనిపోయిన పాము కనిపిస్తుంది. అది చూసిన రైతు భార్య, అయ్యో ముంగిస నా బిడ్డను పాము నుండి కాపాడితే నేను తొందరపడి ముంగిస ప్రాణం తీసి తప్పు చేశానే అని బాధపడుతుంది.